నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శాస్త్రం. ఉద్యోగాలు ఇవ్వడానికి ముందే చేసే ఇంటర్వ్యూలో ఓ వ్యక్తికి పెళ్ళయిందా లేదా అని సంస్థలు తెలుసుకుంటూ ఉంటాయి. వివాహమైన వారి కంటే కూడా కాని వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి కంపెనీలు. ఎందుకంటే వారు ఏ సమయంలో ఆఫీస్కి రమ్మన్నా వస్తారని, ఇంటి గురించి పట్టించుకోకుండా ఆందోళన చెందరని భావిస్తుంటారు. కానీ తాజాగా ఓ కంపెనీ మాత్రం ఎందుకు భిన్నంగా ఆలోచించింది. తమ కంపెనీలో పనిచేసే వాళ్ళంతా పెళ్లిళ్లు చేసుకోవాలని, లేని పక్షంలో వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వివరించింది. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చైనాలోని టాప్ 50 కంపెనీలలో ఒకటైనటువంటి షాన్టైన్ కెమికల్ గ్రూప్ తాజాగా ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా తమ వద్ద పనిచేస్తున్న వివాహాలు కాని యువతి యువకులకు విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న వాళ్లకు లక్ష్యంగా చేసుకుని వారిని తిరిగి పెళ్లిళ్లు చేసుకోమని చెప్పింది. లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదండి, వివాహాల కోసం సెప్టెంబర్ నెల వరకు గడువు కూడా విధించింది. కంపెనీలో మొత్తం 1200 మంది పెళ్లిళ్లు కాని వారు, విడాకులు తీసుకున్న వారు కూడా ఉన్నారు. 28 నుంచి 58 ఏళ్ల వయసున్న వారంతా మరో 7 నెలల్లో వివాహాలు చేసుకోవాలని, లేదంటే స్వీయ రిజిగ్నేషన్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జూన్ లో ఉద్యోగాల వివాహక స్థితిని పరిశీలిస్తామని, సెప్టెంబర్ వరకు కూడా పెళ్లిళ్లు చేసుకోకపోతే చర్యలు తీసుకోక తప్పదని వెల్లడించింది. దీంతో ఉద్యోగాలతో పాటు స్థానిక ప్రజలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలా వద్దా అని సొంత నిర్ణయం, అది మా హక్కు, ప్రతి ఒక్కరికి ఉంటుందని, బలవంతంగా ఎవరిని ఇలా పెళ్లిళ్లు చేసుకోవాలని చెప్పకూడదని అంటున్నారు. అసలు కంపెనీ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల విషయాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోవద్దని వివరిస్తున్నారు. ఇలా చేయడం స్వాతంత్రాన్ని హరించడంతో పాటు రాజ్యాంగ విరుద్ధం కిందికి వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఫిబ్రవరి 14వ తేదీన సదరు సంస్థ కూడా ఈ ప్రకటనను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు వాళ్ళ పెళ్లిళ్ల గురించి పట్టించుకోకూడదు అని కూడా వాళ్ళు ఖచ్చితంగా హెచ్చరించారు. దీనికి వారు కూడా ఓకే అని కూడా సమాధానం చెప్పారు. మరి తెలియాలి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఆ సదరు సంస్థ అనే విషయం ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ రాలేదు. మరి ఇంతకు మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.